भारत माता की, भारत माता की, भारत माता की। అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు దేశమంతా ఒక పండుగ, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేరు, అందరూ కలిసి జరుపుకున్న ఒకే ఒక పండుగ మన జెండా పండుగ। ఈరోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది। ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది। జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్। ఇక్కడికి నేను వచ్చినప్పుడు పిల్లలు చూసిన తర్వాత నాకు కూడా నా స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి। ఇండిపెండెన్స్ డే వస్తుందనగా స్కూల్లో హడావుడి ఉండేది। మేమందరం మిత్రులు కలిసి మా క్లాస్ రూమ్ని, స్కూల్ని బాగా అలంకరణ చేసేవాళ్ళం। స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఏకంగా చదువుకుని ఆ కాంపిటీషన్లో కూడా మేమందరం పాల్గొనే వాళ్ళం। ఫైనల్గా ఎవరైనా గెస్ట్ వచ్చి మన జాతీయ జెండా ఎగిరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది। జనగణ మనకు ఒక మాటలో చెప్పాలంటే జాతీయ జెండా ఎగరటం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది। ఆ మూమెంట్ ఈరోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది। మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని పిలిపించారు। ప్రతి ఇంటిపైనే కాదు, ఈరోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది। ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం। చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు। కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు। నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు। కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం। ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం। ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈరోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా। బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు। రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు। ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు। 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం। బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి, అదే మనందరికీ కొండంట బలం। ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మన కృష్ణమ్మ। మన సాగు తాగునీటి వరం ప్రకాశం బ్యారేజ్। మన బెజవాడ విద్య కళలకు నిజమైన రాజధాని। కొండపల్లి బొమ్మలు మనందరి కళ। గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది। కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం। నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్పడం జరిగింది। 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు। ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది। కరికులం మార్చాం। డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం। డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం। స్కూల్స్ ని ఏకంగా పాలిటిక్స్ కి దూరంగా పెడతాం కూడా జరిగింది। టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, కనీసం నా ఫోటో కూడా లేదు।
దేశ చరిత్రలో మొదటిసారి 10th లో ర్యాంక్ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు ఏకంగా పేపర్ ఫస్ట్ పేజీలో మన ప్రభుత్వం ఇస్తాం జరిగింది. చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్గా నియమించి విలువలపైన ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించి పిల్లలకి నేర్పిస్తాం జరిగింది. మహిళలను గౌరవిస్తాం నేర్పిస్తున్నాం. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వర గారు చెప్పిన ఒక గొప్ప మాట నాకు గుర్తొస్తుంది. అమ్మకు చెప్పలేని పని చేయొద్దని. మళ్ళీ చెప్తున్నా, అమ్మకు చెప్పలేని పని చేయొద్దు. వినడానికి సింపుల్ గా ఉండొచ్చు కానీ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. మహిళల్ని గౌరవిస్తాం, సమాజం అప్పుడే బాగుపడుతుంది, సమాజం బలంగా ఉంటుందని బలంగా ప్రజాప్రభుత్వం నమ్ముతుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతకు నాకు ఇవ్వండి, దేశ తలరాతను మారుస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు చెప్పిన ఉద్యోగాలు రాదు, కానీ 4 నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు. అదే స్కిల్ గ్యాప్. అందుకే మేము ఇండస్ట్రీ కాలేజ్ కనెక్ట్ తీసుకొచ్చాం. ఇండస్ట్రీస్ ని ఏకంగా మన ఐటీఐస్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ కూడా అందిస్తున్నాం. ఉద్యోగాలు వెంటనే ప్రభుత్వం విప్పిస్తుంది. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కూడా రీవ్యాంప్ చేస్తున్నాం, కరికులం మార్చుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా లేని ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా ప్రజాప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనం అడిగిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కావాలని మనం అడిగిన వెంటనే ఏకంగా అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టం చేస్తాం జరిగింది. ఇంకా మన అడ్రస్ లేని వాళ్ళం కాదు, మనకి కేర్ ఆఫ్ అడ్రస్ శాశ్వతమైన రాజధాని అమరావతి. అమరావతి నిర్మాణం మరియు పోలవరం కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే దానికోసం ప్రత్యేక ప్యాకేజ్ కూడా అందిస్తాం జరిగింది. విశాఖలో ఏకంగా రైల్వే జోన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. స్వాతంత్రం దినోత్సవం రోజు మన రాష్ట్ర చరిత్ర గురించి కూడా ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. 1953 వరకు మనందరం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం. మన రాజధాని ఆనాటి మెడ్రాస్, ఈనాటి చెన్నై. పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల ఆమరణ దీక్ష చేసి ప్రాణ త్యాగం వల్ల 1 అక్టోబర్ 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా మనందరం మన ప్రయాణం ప్రారంభించుకున్నాం. 1 నవంబర్ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అప్పుడు మన రాజధాని హైదరాబాద్ గా ఎంచుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు అందరం కలిసిగట్టుగా కష్టపడి చెమటోర్చి హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తే 2014లో అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసి కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేస్తాం జరిగింది. రాజధాని ఎక్కడుందో చెప్పలేదు, కనీసం ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియని పరిస్థితిలో మనం మన ప్రయాణం ప్రారంభించాం. 2014 నుంచి 19 వరకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేసింది. 0 నుంచి మన ప్రయాణం మనం మొదలు పెట్టుకున్నాం. ఆ రోజు మనకు నిలబడిన ఒకే ఒక్క ధైర్యం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, హైదరాబాద్ ని ప్రపంచంలో పట్టణంలో పెట్టిన చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. 2014 నుంచి 19 వరకు ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. కియా, హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. 2024లో ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు. అప్పటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన వయసు 76 సంవత్సరాలు అయినా ఆయనలో 25 సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారు, 1 సంవత్సరం బాబు కూడా ఉన్నారు.
అది ఆయన స్పీడ్. ఆయన స్పీడ్ ఈ రోజు కూడా క్యాబినెట్లు ఉన్న మాలాంటి యువకులం అందుకోలేకపోతున్నాం. ఆయన నిరంతరం రాష్ట్రం కోసం కష్టపడాలి, ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలని లక్ష్యంతో ఆయన పనిచేస్తాం జరుగుతుంది. నేను గూగుల్ తీసుకొచ్చినప్పుడు నా ఆనందం ఆయనకి చెప్పుకోవాలి అని వెళ్ళా. ఈరోజు నాకు ఫుల్ మార్క్స్ పడతాయి అనుకున్నా. ఆయనకి వెళ్ళిన వెంటనే చాలా సంతోషం, గూగుల్ వచ్చింది, నెక్స్ట్ ఏ పరిశ్రమ వస్తుందని తిప్పి నన్ను ప్రశ్నిస్తాం కూడా జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. 2 ఏళ్ల సుపరిపాలన అందిస్తాం జరిగింది. సంక్షేమ అభివృద్ధి మన ప్రభుత్వానికి జోడెద్దుల బండి. వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ప్రజాప్రభుత్వం ఇస్తుంది. తల్లికి వందనం, దీపం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, చేనేతలకు ఉచిత విద్యుత్, అన్న క్యాంటీన్, ఆటో డ్రైవర్లకి మరియు మత్స్యకారులకి ఆర్థిక సహాయం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజాప్రభుత్వం నిర్వహిస్తుంది. మెగా డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాప్రభుత్వం విధానం. దేశానికి 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, జెట్ ఫైటర్స్ తయారు చేసే ఆమ్కా ప్రాజెక్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిసెంట్, రాయల్ ఎన్ఫీల్డ్, ఇలా వేలాది మెగా ప్రాజెక్ట్స్ ఆంధ్ర రాష్ట్రానికి చిరునామాగా చేశాం. నేను పాదయాత్రలో మోహన అనే ఒక తల్లిని కలిసా. ఆమె రోడ్ పక్కన కూర్చుని 30 సంవత్సరాలు అక్కడ బజ్జీలు వేస్తూ రూపాయి జమ చేర్చి ఆమెకున్న 2 బిడ్డల్ని అద్భుతంగా చదివించింది. మోహనాన్ని నేను కలిసినప్పుడు ఆమెను ఒకటి అడిగాను, అమ్మా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారంటే అప్పుడు ఆమె చెప్పింది, ప్రభుత్వం నుంచి నాకు సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదు, నాకున్న 2 బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి. ఆ మాట నుంచే మొదలైన ఆలోచన 5 సంవత్సరాల నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యం. ఆ లక్ష్యంతో ఈరోజు ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఉద్యోగాలు కల్పిస్తాం మా బాధ్యత, కానీ కష్టపడి పనిచేస్తాం యువత బాధ్యత. దేశభక్తి ఎంత ముఖ్యమో రాష్ట్ర భక్తి కూడా చాలా చాలా అవసరం. మీకు అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆగస్ట్ 9, 1965లో మలేషియా నుంచి సింగపూర్ విడిపోయింది. ఒక చిన్న మత్స్యకార దేశం ఆనాడు సింగపూర్. మన రాష్ట్రానికి ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కూడా సింగపూర్కి లేవు. కానీ ఒక్క నాయకుడు ఆ దేశ చరిత్ర మార్చేశాడు. ఆ నాయకుడే ఆనాటి ప్రధానమంత్రి లీ కువాన్ యూ గారు. వీ విల్ సర్వైవ్, వీ విల్ బిల్డ్ దిస్ కంట్రీ ఆర్సెల్స్ అని లీ కువాన్ యూ గారు అన్నారు. ఆయన దేశ ప్రజలకి కొన్ని విషయాలు చెప్పారు. స్టాప్ బ్లేమింగ్ అదర్స్, వర్క్ హార్డర్, స్టే డిసిప్లిన్, థింక్ లాంగ్ టర్మ్, బిలీవ్ ఇన్ యువర్ కంట్రీ, బిల్డ్ టుగెదర్. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తే ఇప్పుడు ఇంత చిన్న రాష్ట్రమైన, చిన్న దేశమైన ఒక డెవలప్ దేశంగా తయారైంది. చిన్న దేశమైన ఏకంగా 20th లార్జెస్ట్ ఎకానమీగా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు. అలాంటి గొప్ప ఆలోచన ఉన్న నాయకత్వం ఈరోజు మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అహర్నిశలు మన కోసం అందిస్తున్నారు. ఒక చిన్న దేశం ఇంత అద్భుతాలు చేసినాయంటే మనం ఎంత సాధించుకోగలుగుతామో ఒక్కసారి ఇక్కడున్న నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కేవలం ఒక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు, ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి పెంచింది. మన ముఖ్యమంత్రి గారి విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు,
మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం, ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా. చివరిగా స్వర్ణాంధ్ర విజన్ కి తగ్గట్టుగా ఎన్టీఆర్ జిల్లాని అన్ని రంగాల్లో ప్రజా ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్నిస్సులు కష్టపడుతున్న ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అన్ని శాఖల అధికారులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ ఆలోచనతో అయితే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందో అది ప్రజలందరూ గమనించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఒక కసితో, ఒక పట్టుదలతో రాబోయే రోజులు పక్క రాష్ట్ర ప్రజలు మన వైపు చూసి, ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి అసూయపడే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఒక్క కమిట్మెంట్తో రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. వందే వందే వందే. జై హింద్, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం.